వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. రప్ప రాజకీయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హత్యకు కుట్రలు. కోటంరెడ్డిని చంపితే డబ్బు అంటూ నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్, రౌడీ శ్రీకాంత్ అనుచరులు, కీ లేడీ అరుణ అనుచరులు మాట్లాడిన మాటలు వైరల్ అవడం గమనించాం. గూడూరు సూళ్లూరుపేట టికెట్ ఇస్తామని ఆశ పెట్టి ఆమెను అడ్డం పెట్టుకుని శ్రీకాంత్ రౌడీ బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిన కుట్రే ఇది అంటూ వార్త హల్చల్ చేస్తా ఉంది. ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ అడ్డం పెట్టుకుని, ఆ కీలేడి అరుణను అడ్డం పెట్టుకుని నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దందాలు, భాగవతాలు ఒక్కొక్కటి బట్టబయలవుతున్నాయి. కబ్జాలు, అడ్డం వచ్చిన వాళ్ళని లేపేయటం, వారి ఇష్టారాజ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా వ్యవహరించారో ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉంటే రాష్ట్రం విస్తుపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే ప్రజల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. మంచి చేస్తాడు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలకు ఎలా నరకం చూపించాడో, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో చూసి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే 100 పాపాలు చేసిన వాడు ఎలా తన రాజకీయ జీవితాన్ని ముగించబోతున్నాడో ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితం. చెయ్యని దారుణం లేదు, చెయ్యని మారణ హోమం లేదు, దొయ్యని వ్యవస్థ లేదు. వ్యవస్థను భ్రష్టు పట్టించి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఉన్నతాధికారులని లొంగ తీసుకుని వాళ్ళని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోచిన తీరు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ వ్యవహరించిన తీరు, రౌడీ షీటర్ శ్రీకాంత్, కీలేడి అరుణ్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా లూటీ చేశారో చూస్తే విస్తుపోవాల్సిన పరిస్థితి. అన్ని దారుణాలు చేశారు. 10 తరాలకు సరిపడా పాపాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా లేదు. శిక్షలంటూ వేయగలిగితే 1000 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేసే అన్ని పాపాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనాలోచితంగా ప్రజలు నెత్తి మీద చేయిపెట్టి బతిమాలాడని చెప్పి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఏ పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో చూడండి. రాష్ట్రం అదృష్టం, ప్రజల అదృష్టం. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఇంకా రాజకీయాలు ఉండబట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేపట్టి ఈ రాష్ట్రం కనీసం ఈ స్థాయిలో ఉంది. లేదంటే ఏంటి పరిస్థితి? రాష్ట్రం పరిస్థితి ఏంటి? రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, కుట్రదారులు, ఆర్థిక నేరగాళ్లు నిండిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఇంకొకరి వల్ల సాధ్యమా అన్న ప్రశ్న ఇవాళ ప్రజల్లో తలెత్తుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ఆ కొద్ది మంది కోసం, జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే ఆ కొద్ది మంది కోసం, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే ఆ కొద్ది మంది కోసం రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి? ప్రజలు ఆలోచించాలి. అలాంటి రాజకీయ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే మీ భవిష్యత్తే కాదు, సమాజ భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తే కాదు, మీ తదనంతరం 3 తరాలు 4 తరాలు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భూస్థాపితం అయిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయకుండా, ఆ సమాజం నుంచి లేవకుండా తొక్కిపెట్టి రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి పరిపాలన గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కొద్దిమంది స్వలాభం కోసం కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడదీసే ఆ నేరగాళ్ల కోసం ప్రజలు బలి కావాల్సిన అవసరం లేదు. ఆ కొద్దిమందిని తొక్కి నారలా కట్టడి చేస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ 14 నెలల్లో కూటమి పాలన చేసి చూపిస్తూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, మీ ముందు తరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకొక 2 దశాబ్దాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, పాపాలు, దోపిడీలు, దొమ్మీలు, దుర్మార్గాలు సమసిపోయి భవిష్యత్ నవ్యాంధ్ర, బంగారాంధ్రగా మారుతుంది. ప్రజల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మవద్దని, వినవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు రాక్షసులు, దుర్మార్గులు, దోపిడీదారులు, గోండాలు, నరహంతకులు. అలాంటి వాళ్ళతో మాట్లాడిన పాపమే. అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, సంక్షేమం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఆ కొద్ది మంది భజన బృందాన్ని, ఆ కొద్ది మంది ఓటర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేయడమే. ఎన్నికల్లో పోటీ చేసేదాకా కాదు, ఎన్నికల గురించి మాట్లాడే అవకాశం కానీ, రాజకీయాల గురించి ప్రస్తావించే అవకాశం కానీ ఆ రాక్షసులకు ఇవ్వద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినా తరిమి కొట్టే బాధ్యత కూడా ప్రజలదే.